ఒక రైతు తన పొలములోనికి పని చేసుకోవడానికి వచ్చాడు. అక్కడ చీమలు ఏడుస్తూ ఉన్నాయంట. రైతు వెళ్ళి, చీమలారా చీమలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీకేమి బాధ కలిగింది అని చీమల్ని అడిగితే చీమలు అన్నాయంట, చూసావా, మేము ఒకప్పుడు కొద్ది మందిమే కానీ మాకు పిల్లలు పుట్టారు, ఇంతమందికి ఇప్పుడు ఆహారం సిద్ధపరచట మాకు చాలా కష్టంగా ఉంది, వీళ్ళందరినీ ఎలా పోషించాలా అని మేము బాధపడుతూ ఉన్నాం, ఈ రోజుకైతే అసలు మాకు ఏ ఆహారము కూడా లేదు అని చీమలు ఏడుస్తూ ఉంటే పొలానికి యజమాని అడిగాడంట, ఈరోజు మీ అందరి ఆహారానికి ఎన్ని బియ్యపు గింజలు కావాలి మీ కడుపు నిండటానికంటే చీమలు అన్నాయంట, మాకు ఒక 30 బియ్యపు గింజలు ఉంటే సరిపోతాయి అన్నాయంట. రైతు పక్కపక్కా నవ్వాడంట. పక్కనున్నటువంటి ఆ రైస్ బ్యాగ్లో నుండి దోసెట్ నిండా తీసేసి ఆ దోసెల నిండా ఉన్న ఆ బియ్యపు గింజల్ని ఆ పుట్ట ముందు వేస్తూ ఉంటే కొన్ని చీమలు స్పృహ తప్పాయండి. యజమానికేమో గుప్పుల నిండా పోయటం అనేది అల్పమైన విషయం, కానీ ఒక గుప్పుల నిండా చీమల ముందు పోసినప్పుడు ఆ చీమలకు అది ఒక కొండలాగా ఉంది, అవి చాలా ఎక్కువ. వాటికి చూసి ఆనంద పారవస్యంతో ఉండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పటం ప్రారంభించాయంట. మేము అడిగింది 30 గింజలు కానీ సంవత్సరానికి సరిపడా ఇచ్చావని థ్యాంక్స్ చెప్పాయంట. అలానే నీ దేవుడు కూడా ఆ రైతు అడిగినట్లుగా, చీమా చీమా ఎందుకు ఏడుస్తున్నావు, ఆ ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు, అప్పుడు నీకు చెప్పటానికి ఆ చీమకి అడగటానికి 30 గింజలు అన్నట్లుగా నీకు కూడా నీ హృదయంలో రాసుకున్నవి, నీ పుస్తకంలో రాసుకున్నవి, నీ డైరీలో రాసుకునే విన్నపాలు విజ్ఞాపనలు ఉన్నాయి. అవి తీసుకుని వచ్చి, ప్రభువా నాకున్న అవసరాలు ఇవి నాయన, 10 సమస్యలు ఉన్నాయి, 20 సమస్యలు ఉన్నాయి, 30 సమస్యలు ఉన్నాయి, 40 సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి నాయన, ఇవన్నీ నువ్వు తీర్చవాడే నీ దేవుడు అంటాడు, ఇవి నీకు సమస్యలుగా ఉన్నాయేమో కానీ ఇవి నాకు అల్పమైనవి, ఇవి గ్రాంటెడ్, అవి నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చేస్తున్నానని దేవుడు నీకు జవాబులు ఇచ్చి నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చీమ తనకున్న సమస్యను గురించి రైతుకు చెప్పగానే రైతు గుప్పులు విప్పి ఆ యొక్క చీమకు అవసరమైన ఇచ్చాడు. మన సర్వశక్తిగల దేవుడు ఏమంటున్నాడు, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు.